ఓకే, ఈ క్వశ్చన్ కొద్దిగా ఈజీ క్వశ్చనే కానీ ఊరికే షో చేసాడు ఎక్కువ, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చేసి. రైట్ అనేది ఏం లేదు. కార్ట్ అనేది ఒక దీర్ఘచతురస్రము, దాంట్లో కర్ణాలు రెండు కూడా ఓకే సిఆర్ అండ్ ఏటి అనే కర్ణాలు రెండు కూడా ఓ వద్ద ఖండించుకొనుచున్నవి. అలాగే ఏమిచ్చాడు, సిఓ ఇచ్చాడు, వాల్యూ ఎంతో ఇచ్చాడు కదా. అలాగే ఓఆర్ వాల్యూ కూడా ఇచ్చాడు. అయితే ఎక్స్ ఎంత, ఒక కర్ణము పొడవు ఎంత. కర్ణాలు రెండు ఎట్లాగో సమానమే కదా, వాడు ఒక కర్ణం పొడవు అడిగాడు, ఏదైనా ఒకటే. సరే ఎనీహో చూసుకోండి క్వశ్చన్. సో దీంట్లో దీర్ఘచతురస్రం ఊరికే డయాగ్రామ్ వేస్తున్నా అక్కర్లేదు కానీ, ఇదిగండి ఇది దీర్ఘచతురస్రం, ఇది CART. రైట్, ఇది కర్ణాలు, ఇది ఒక కర్ణం ఎక్కడ ఓ దగ్గర ఖండించుకున్నాయి. వాడు ఏమన్నాడు చూడండి, ఇదిగో CO ఇచ్చాడు, OR ఇచ్చాడు, రెండు ఈక్వల్ అంటాడు. ఈక్వల్ మనకు తెలుసు కదా, వాడనక్కర్లేదు. CO ఈజ్ ఈక్వల్ టు OR. CO అంటే x² ప్లస్ 3x ప్లస్ 7 అంతే కదండి. CO అంటే ఇచ్చింది x² ప్లస్ 3x ప్లస్ 7. అలాగే మరి OR అంటే ఎంత ఇచ్చాడండి, x² ప్లస్ 4x ప్లస్ 5 ప్లస్ 5. ఇప్పుడు సింప్లిఫై చేస్తే x² ఎగిరిపోద్ది, 3x ఇటు వచ్చింది కనుక x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. వాడు ఇంకో కర్ణం అడిగాడు, అదేం కనుక్కోనక్కర్లా యాక్చువల్లీ, ఎందుకు 2 ఉన్నది ఒకటే ఉంది కదా, x2 ఒకటే ఉంది చూసుకోండి ఆప్షన్స్లో. ఇప్పుడు అయినా సరే కనుక్కుందాము అని దీంట్లో కర్ణం పెట్టామనుకోండి, x² అంటే 4 చూసుకోండి, 2 2 4, 3 2 6, 4 6 ఓకే అండి, 4 6 10, 17 17. సో ఇటు 17 ఇటు 17, ఎంత కర్ణం ఎంత అండి, 34. 17 17 34. ఓకే, నోట్ చేసుకో.